శివ సురభి జ్యువెలరీ ఎగ్జిబిషన్కి రావడంతో విజయ్ కీర్తి వాళ్ళని గెంటేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతలో సత్యదేవ్ వచ్చి విజయ్కి గడ్డి పెట్టి శివ సురభిలను తీసుకుని లోపలికి వెళ్తాడు. మిస్టర్ సునీల్ మల్హోత్రా, మీరేంటిక్కడ? నేను మీకోసం ఏం చేయగలను అని రెస్పెక్టివ్గా అన్నాడు సత్యదేవ్. శివ ముఖం చిట్లించి అతని వైపు చూశాడు. సత్యదేవ్ ఎక్స్ప్రెషన్, ఆ వచ్చిన వ్యక్తి ముందు సత్య వంగి మాట్లాడ్డాన్ని బట్టి సత్యదేవ్ అతనికి భయపడుతున్నాడని శివకి అర్థమైంది. సత్యదేవ్, ఈరోజు నేను నిన్ను చూడటానికి ఇక్కడికి రాలేదు. నువ్వా పక్కన నిలబడు. నా పని నన్ను చేసుకోనివ్వు. నేను చెప్పింది చేయి, అప్పుడు నేను నిన్ను ఏమీ అనను అని సీరియస్గా అన్నాడు సునీల్. కానీ అతని వాయిస్ చాలా ఆరగెంట్గా ఉంది. ఆ ప్లేస్ తన సొంత ప్లేస్లా ఒక రకమైన టెంపర్మెంట్తో ఉన్నాడు. మీరు ఏ ఆర్డర్ అయినా వేయండి, నేను నా బెస్ట్ ఇస్తాను అని భయంగా అన్నాడు సత్యదేవ్. అతను చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు. సునీల్కి ఆన్సర్ చేసేటప్పుడు అతని నుదుటిన చెమటలు పట్టాయి. ఏంటి, నీ బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తావా? నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే అని యాటిట్యూడ్గా అన్న సునీల్ సురభి శివ వైపు కేర్ఫుల్గా గమనిస్తూ ఆ వెంటనే సురభిపై తన పూర్తి చూపును నిలిపాడు. ఆమెను చూస్తుంటే అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆ వెంటనే ఆమె వైపు ఈవిల్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నాడు. అప్పటికే సురభిపై అతనిలో బ్యాడ్ థాట్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్, నువ్వింతకు ముందు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నీ మాటలతో నేనేకీభవిస్తున్నాను అని తన వెనకే ఉన్న విజయ్ భుజం తట్టి ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు సునీల్. ఎస్ మై డియర్ బ్రదర్ అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు విజయ్. ఏమైనా విజయ్, నువ్వు కూడా మల్హోత్రా ఫ్యామిలీ పర్సన్వే. మల్హోత్రా ఫ్యామిలీలో సర్వెంట్కి కూడా ఎవ్వరైనా భయపడాల్సిందే. అలాంటిది నిన్నెవరైనా ఏదైనా అంటే నేనెలా ఊరుకుంటాను అని సత్యదేవ్ శివ వైపు సీరియస్గా చూస్తూ జైల్ అవకుశలోని రావణ్ రేంజ్లో అన్నాడు సునీల్. వావ్, మిస్టర్ సునీల్ మల్హోత్రా! ఈ జ్యువెలరీ ఫెస్టివల్కి మిస్టర్ సునీల్ వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్టర్ సునీల్ ఇక్కడున్నాడా? అవును, మిస్టర్ సునీల్ ఇక్కడున్నాడు అని అందరూ సునీల్ని చూసి ఆశ్చర్యపోతూ అతని దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ అతని చుట్టూ ఉన్న బాడీగార్డ్స్ ఎవ్వర్నీ ముందుకు రానివ్వడం లేదు. సత్యదేవ్ యొక్క ఎక్స్ప్రెషన్ చాలా భయంగా మారిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదని అతనికి వెంటనే అర్థమైంది. అభినవ్ నన్ను హెల్ప్ అడిగాడు. ఇదే సమయంలో ఈ సునీల్ మల్హోత్రా కూడా వచ్చి చిన్న ఇష్యూని పెద్దగా చేస్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య నా పరిస్థితి ఏంటో అని అనుకున్న అతనికి భయంగా ఉంది. ఇక్కడ ఉన్న సునీల్ మల్హోత్రా మల్హోత్రా ఫ్యామిలీ వారసుడు అండ్ ఆ ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పర్సన్. సునీల్ ఫైర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారసుడైనప్పటికీ బాంబేలోని 4 పవర్ఫుల్ యంగ్ పర్సన్స్లో అతను చాలా ఫేమస్. అతని ఇన్ఫ్లుయెన్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ అతన్ని ఎదిరించే డేర్ బాంబేలోనే ఎవ్వరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ సునీల్ మల్హోత్రా యొక్క ఎక్స్పీరియన్స్ చాలా భయంకరంగా ఉంది. అతని యాంగ్రీని చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలరు. సత్యదేవ్ చాలా ఫేమస్ పర్సన్ అయినప్పటికీ అతను సునీల్ మల్హోత్రా కంటే తక్కువ పవర్ ఉన్న పర్సన్. అతను ఆధిపత్యం, అహంకారం కలిగిన వ్యక్తి. తన సంతోషం సరదా కోసం ఎన్నో ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేశాడు. తనకిష్టమైన అందాన్ని చూసినప్పుడు తన పవర్ని యూజ్ చేసుకొని ఆ అందాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. రెగ్యులర్గా చాలా మంది పెళ్లైన ఆడవాళ్ల జీవితాన్ని బ్రేక్ చేశాడు. దానివల్ల ఎంతో మంది చనిపోయారు. సెలబ్రిటీ సర్కిల్లో ఈ విషయం అందరికీ తెలిసిన సీక్రెట్. ఇప్పటికీ అతను బాంబేలో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతాడు. అతని దుర్మార్గాలను ఆపటానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. మిస్టర్ సునీల్ మల్హోత్రా, నేనెప్పుడూ రూల్స్ ప్రకారమే నడుచుకుంటాను. మీరు బాధపడే పని నేనేదైనా చేసుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అని అతని ముందు వంగి లో ప్రొసీజర్తో రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు సత్యదేవ్. సూపర్, రూల్స్ పాటిస్తే నువ్వితరుల ముందు నా బ్రదర్ పరువు తీయో అని ఆరగెంట్గా అన్నాడు సునీల్. లేదు మిస్టర్ సునీల్ మల్హోత్రా, నా ఉద్దేశం అది కాదు అని
భయంతో అన్నాడు సత్యదేవ్. అతని మాట పూర్తి కాకముందే సునీల్ సత్యదేవ్ చంపపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో సత్యదేవ్ ముఖం ఎర్రగా మారింది. సునీల్కి ఎదురు చెప్పే ధైర్యం సత్యదేవ్కి లేదు. తన అధ్యక్షత జరిగే ఈ గ్రేట్ ఈవెంట్లో అంతమంది ముందు చంపదెబ్బ కొట్టినప్పటికీ కనీసం అతని ఎక్స్ప్రెషన్లో కూడా కోపం చూపించడానికి ధైర్యం చేయలేదు. నీకు మల్హోత్రా ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్తోనే ఆరోగెంట్గా మాట్లాడే ధైర్యం వచ్చిందా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని మరొకసారి సత్యదేవ్ ఫేస్ పై కొట్టి, నేను నిద్రపోతున్న నీ ముఖంపై కొట్టాను. ఇప్పటికైనా మల్హోత్రా ఫ్యామిలీ పవర్ ఏంటో గుర్తొచ్చిందా అని అన్నాడు సునీల్. సత్యదేవ్ ఫేస్ బాధగా మారిపోయింది. మిస్టర్ మల్హోత్రా, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మీరే కరెక్ట్. మీరేం చెప్తే అదే చేస్తాను అని అన్నాడు. ఓకే, మొత్తానికి కన్విన్స్ అయ్యావన్నమాట. ఈ శివసురభిలు బాంబేలో జ్యువెలరీ బిజినెస్ చేయడానికి నువ్వేదో హెల్ప్ చేస్తున్నావని విన్నాను. నువ్వంత క్యాపబుల్ పర్సన్వా? నేను దీనికి ఒప్పుకోను. నువ్వేమంటావు అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు సునీల్. సత్యదేవ్ ఏం మాట్లాడలేకపోతున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చాలా బాధగా భయంకరంగా ఉంది. శివ చూస్తే అభినవ్ ఫ్రెండ్. ఎదిరించే ధైర్యం లేనప్పటికీ ఈ ఎదురుగా ఉన్న సునీల్ని ఎదిరించి ఇంకా బాధపడి నా పరువు పోగొట్టుకోలేను అని అనుకుని, మిస్టర్ సునీల్ మల్హోత్రా, మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు మిస్సెస్ సురభికి చేస్తానన్న హెల్ప్ని నేను వెంటనే క్యాన్సిల్ చేస్తాను. వాళ్ళు బాంబేలో బిజినెస్ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను వెంటనే బాంబే జ్యువెలరీ సర్కిల్లో వాళ్ళ కంపెనీ ఎంటర్ అవ్వకుండా బ్లాక్ చేస్తాను అని తల వంచుకొని చెప్పాడు సత్యదేవ్. అని పెద్ద వాయిస్తో నవ్వుతున్న సునీల్ మల్హోత్రా, నువ్వు చాలా స్మార్ట్ ఓల్డ్ మ్యాన్వి. వెళ్ళి నా కోసం మోకరిల్లు. నువ్వు నేను చెప్పే వరకు లేచి నిలబడకు అని అన్నాడు. మిస్టర్ సత్యదేవ్, ఇదేంటి మీరు వెంటనే ప్లేట్ పిరాయించారు? ఇప్పుడే నాకు హెల్ప్ చేస్తానన్నారు. వాళ్ళు రాగానే వాళ్లకు భయపడి మీరు మీ మాటను వెనక్కి తీసుకుంటారా అని సీరియస్గా సత్యదేవ్తో అన్న సురభి చిరాకుగా ఫేస్ పెట్టి సునీల్ వైపు చూస్తూ, మా కంపెనీ కోఆపరేషన్ గురించి మాట్లాడటానికి మీకేం అవసరం? అసలు నువ్వెవరు అని కోపంగా అన్నది. ఓహో మిసెస్ సురభి, నేను నీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నాకిప్పుడు నువ్వు తెలుసు. నీ గురించి ఇంకా తెలుసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ మీ జ్యువెలరీ బిజినెస్ని బాంబేలో డెవలప్ చేయటం చాలా ఈజీ. నువ్విప్పుడే నా దగ్గరకు వచ్చేసాయి. నువ్వు నా మాట వింటున్నంత కాలం ఈ ఎగ్జిబిషన్ని నీ పర్సనల్ షోగా మార్చేస్తాను. నేనెవరో, నా స్టేటస్ ఏంటో ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ప్రత్యేకంగా నీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా గురించి తెలుసుకోవటం కోసం బాంబేలో ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది అని ప్లేఫుల్ లుక్స్తో అంటూ కాసేపు ఆలోచించిన సునీల్ మల్హోత్రా శివ వైపు సీరియస్గా చూస్తూ, నీ పేరు శివ కదా? కన్నన్ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆరగంటగా బిహేవ్ చేస్తున్నావని నేను విన్నాను. నిజమేనా అని అన్నాడు. శివ ఎప్పట్లానే నార్మల్గా చూస్తూ, నిజమో కాదో దాంతో నీకేంటి సంబంధం అని అన్నాడు. అయ్యో, నువ్వు నిజంగానే ధైర్యంగా ఉన్నావు. నీకు నాతోనే తిరిగి మాట్లాడటానికి ఎంత ధైర్యం అని వెటకారంగా అంటూ పెద్దగా నవ్విన సునీల్ శివ వైపు కిల్లింగ్ ఇంటెన్షన్తో చూశాడు. ఏయ్ వేస్ట్, నీ దూకుడు కాస్త తగ్గించు. ఆయన ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ సునీల్ మల్హోత్రా. కాస్త చూసి మాట్లాడు. నీకు సపోర్ట్ చేసిన సత్యదేవే కుక్కలా నేలపై మోకరిల్లాడు. నువ్వెంత? మర్యాదగా మా అన్నయ్య ముందు మోకరిల్లు అని అన్నాడు విజయ్ మల్హోత్రా. సత్యదేవ్ శివ వైపు చూస్తూ శివని తల వంచి మోకరిల్లమని సైగ చేశాడు. ఓ మై గాడ్, ఈ వ్యక్తికి మిస్టర్ సునీల్ మల్హోత్రాతో ముఖాముఖి మాట్లాడటానికి ఎంత ధైర్యం! ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? బాంబేలో మిస్టర్ సునీల్ టెంపర్ అందరికీ తెలుసు. అతనితో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవుతారు, కొన్నిసార్లు చచ్చిపోతారు అని చుట్టూ ఉన్న గెస్ట్లందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ శివపై జాలిగా చూస్తున్నారు. వారి ఒపీనియన్ ప్రకారం
శివ పని అయిపోయింది. ఈ రాత్రికి అతను ఖచ్చితంగా అరేబియా మహాసముద్రంలో శవంలా తేలుతాడు. అతన్ని ఎదిరించి మాట్లాడిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. ఇతను కూడా చస్తాడు. నేను ఖచ్చితంగా నీకు లెసన్ టీచ్ చేయాలి. నువ్వు నన్ను అఫెండ్ చేస్తే మట్టిలో కప్పబడతావు అని శివ వైపు కోపంగా చూస్తూ అతనిపై చెయ్యెత్తి ముఖంపై కొట్టబోయాడు సునీల్ మల్హోత్రా. శివ పైకెత్తిన సునీల్ చేతిని మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని వెనక్కి విరిచాడు. అంతే, అతని చేతి ఎముక సౌండ్ చేస్తూ విరిగిపోయింది. అతను గట్టిగా అరిచాడు. అతని ఫేస్ కోపంతో నొప్పితో ఎర్రగా అయిపోయింది. శివ తిరిగి తనతో ఫైట్ చేస్తాడని సునీల్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ప్రెషన్ లేని శివ ఫేస్ చూసి నన్ను వీడేం చేస్తాడులే అని అనుకున్నాడు. అతని చేయిని శివ అస్సలు వదల్లేదు. అంతకంతకు తన బలాన్ని పెంచుతున్నాడు. సునీల్ హ్యాండ్ ఆల్మోస్ట్ వెనక్కి వంగిపోయి అతను కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతని ఫేస్ పాలిపోయింది. చెయ్యి పూర్తిగా వెనక్కి వంగిపోయింది. అతని కళ్ళు శివ వైపు చాలా కోపంగా చూస్తున్నాయి. బాంబేలో తనకి అగైనెస్ట్ గా ఫైట్ చేసే డేరున్న పర్సన్స్ ఉన్నారని ఇప్పటి వరకు సునీల్ ఎప్పుడూ అనుకోలేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్లో అతనికేం చేయాలో ఏం అర్థం కాలేదు. మిస్టర్ శివ, లెట్ మీ గో, నా చెయ్యి వదులు అని కోపంగా అరిచాడు సునీల్. శివ, మిస్టర్ సునీల్ మల్హోత్రా చెయ్యి వదులు, లేదంటే నీ ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది. అతన్ని ఎదిరించే ధైర్యం చేసిన వాడు పిచ్చి వాళ్లతో సమానం. నువ్వు నిజంగానే ఫూల్వి. అతన్ని ఎదిరించి ఓడించినవాడు ఈ బాంబేలో బ్రతికి బట్టకట్టలేడు అని కోపంగా అన్నాడు విజయ్. శివ యాక్షన్ అక్కడున్న అందర్నీ షాక్ కి గురిచేసింది. జరిగేది కళ్లతో చూస్తూ కూడా ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. వాళ్ళంతా ఒకరిలో ఒకళ్ళు శివ చాలా తప్పు చేస్తున్నాడు, ఇది స్టూపిడ్ థింగ్ అని, అతను నిజంగా చాలా తెలివి తక్కువవాడని అనుకుంటున్నారు. ఎందుకంటే మల్హోత్రా వారసుడి స్టేటస్, రివెంజ్ గురించి అక్కడ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. శివ, మర్యాదగా చెప్తున్నాను, మిస్టర్ సునీల్ మల్హోత్రా చేయిని వదిలే, లేదంటే నిన్నెవ్వరూ కాపాడలేరు అని కోపంగా అన్నది కీర్తి. శివ సైడ్ స్మైల్ ఇస్తూ సునీల్ ముఖంపై లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బకి సునీల్ ముఖంపై రెడ్ కలర్ హ్యాండ్ ప్రింట్ అచ్చయింది. శివ వైపు కోపంగా చూస్తూ నువ్వు నువ్వు నా ముఖం మీద కొడతావా? నీకెంత ధైర్యం అని శివని మింగేసేలా చూస్తున్నాడు సునీల్. అతనిలో శివని చంపాలన్న థాట్స్ ఎక్కువయ్యాయి. అతను పుట్టినప్పటి నుంచి ఎవ్వరూ చిన్న దెబ్బ కూడా కొట్టింది లేదు. ఇదే మొట్టమొదటిసారి, అందున పబ్లిక్లో అవ్వడంతో ఇది తనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇది తన ఆరగెన్సీని, సెల్ఫ్ రెస్పెక్ట్ని బ్రేక్ చేసినట్లుగా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు సునీల్ మల్హోత్రా. ఏంటి, నీ ఫేస్ ఇతరుల ఫేస్ కన్నా వాల్యుబుల్లా? అందరి మొహం మీద కొడితే అచ్చే పడుతుంది, నీ మొహం మీద కూడా అచ్చే పడింది. ఇతరులను ఇన్సల్ట్ చేసినప్పుడు తెలియదా ఎంత బాధగా ఉంటుందని అంటూ ఏలనగా అని సునీల్ చేతిని వదిలి ముఖంపై 2 చేతులతో గట్టిగా కొట్టాడు శివ. ఆ దెబ్బకి అతని 2 చెంపలు ఉబ్బి ఎర్రగా మారి చాలా ఫన్నీగా కనిపిస్తున్నాడు. అరే శివ, నేను నిన్ను చంపేస్తాను అని పడిపోతూ గట్టిగా గర్జించాడు సునీల్. అతని ముఖం వేడిగా మండిపోతుంది. అతనిలో తనకు చాలా ఇన్సల్ట్ జరిగిందన్న ఆవేదన వ్యక్తమవుతుంది. బాంబేలో పబ్లిక్ గా మల్హోత్రా వారసుడైన సునీల్ మల్హోత్రా చాలాసార్లు దెబ్బలు తిన్నాడని ఒక పెద్ద జోక్లా చెప్పుకుంటారు. అక్కడున్న అందరి మొహాలు మారిపోయాయి. వాళ్ళల్లో ఆశ్చర్యం అంతకంతకు పెరగటంతో పాటు భయంగా కూడా ఉంది. ఈ రోజు బాంబేలో ఏదో పెద్ద ఇష్యూ జరగబోతుందని అందరూ అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సునీల్ మల్హోత్రా వల్ల వాళ్ళు చాలాసార్లు అవమానించబడ్డారు. ఇప్పుడు అతనిని అదే పొజిషన్లో చూస్తుంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మనసులు శాంతించాయి. ఏంటి శివ, ఇక్కడ నీకు కన్నం తెలిస్తే మాత్రం మరీ ఇంత గర్వంగా బిహేవ్ చేస్తావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నన్నింతలా అవమానించిన నిన్ను హింసించి చంపేస్తాను అని వణుకుతున్న స్వరంతో చాలా కోపంగా అన్నాడు సునీల్ మల్హోత్రా. శివ సునీల్ని ఇక్కడితో వదిలేస్తాడా? మల్హోత్రా ఫ్యామిలీ శివని ఊరికే వదిలిపెడుతుందా? శివ పవర్ ఏంటో, స్టేటస్ ఏంటో తెలిస్తే మల్హోత్రా ఫ్యామిలీ, అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.